గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తమ భూములను లాక్కుంటుందని రైతులు న్యాయ దీక్షకు దిగారు. హైదర్గూడలో నిర్వహించిన రైతుల ధర్నాకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు లాక్కొని బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఎంపీ మండిపడ్డారు. 50 కోట్ల భూమికి 7 కోట్లు మాత్రమే ఇస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. 3 కోట్ల భూమి విలువ 3 లక్షలు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ వాల్యూ ఇదే కాదు, భూస్వీకరణ చేసినా చేయకున్నా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ వరకు పెంచాలి. ఎన్నో రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అయితే ఏంది, అప్పుడు భూస్వీకరణ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే ప్రభుత్వానికి లాభం, ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్లు వస్తాయి. ఎప్పుడైనా అమ్మి కొన్నప్పుడు 6% ఉంటుంది కదా, 6% 3 లక్షల మీద వస్తుంది. అప్పుడు 6% 3 కోట్ల మీద ప్రభుత్వ ఆమ్దాని పెరుగుతుంది. అదే కాక ఎప్పుడైనా భూస్వీకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇవ్వాలి కదా, ఉన్న దాని మీద 2 ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండేనా? ఏడ్చలేకుండా ఎందుకు ఏడ్చుండ్రు? ఉన్నది ఎంతో చాలా తక్కువ ఉన్నది, దాని మీద 2 ఇస్తారంట. అయితే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళోసారి లెటర్ రాస్తాను. అండ్ నేను అనుకుంటున్నా, నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేస్తాను. అది ఆగితే ఇంకా ఎక్కువ ప్రైవేట్ భూములు తీసుకుంటారు. ఒకవేళ అది ఆగితే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆపుతుంది అని చెప్తాను, ఇవ్వద్దని చెప్తాను నేను, కానీ మన చేతిలో లేదు. ఒకవేళ నేను అది ఆపుతాను అనుకోండి, నేను తప్పనిసరిగా చెప్పిన, అక్కడ కూడా చెప్పిన, డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వకుంటే ఇవ్వద్దు, అందరికి న్యాయం అయ్యేటట్టుంటే ఇవ్వాలి. డిఫెన్స్కు లాభం న్యాయం ఉండదు, దేశ సురక్షత ముఖ్యం. వాళ్ళకి ఇది తీసుకొని వేరే ల్యాండ్ ఇస్తుండొచ్చు, వాళ్ళు ఒప్పుకుంటుండొచ్చు. కానీ ఒకవేళ అది చేస్తే, అరే ఇది ల్యాండ్ దొరకలేదు కదా, మాకు ఇన్ని ఎకరాలు కావాలి అని మొత్తం ప్రైవేట్ తీసుకుంటాం. ఆ డేంజర్ కూడా ఉన్నది. దేశం లెక్కలేదు.